వెల్కమ్ టు రాజనీతి. ఇవాళ మీకు నేను ఒక వ్యక్తి గురించి చెప్తా. అతను ఎలాంటివంటే జనరల్గా మీరు మంత్రి ధర్మాన ప్రసాదరావుని ఆయన మాట్లాడే తీరు చూస్తే మనకు సినిమాల్లో నాగభూషణం గుర్తుకొస్తాడు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో నటించాడు ఆయన. అట్లాగే ఈ పాత సినిమాల్లో గుమ్మడి క్యారెక్టర్ ఉంటుంది. గుమ్మడి చివరిదాకా పెద్ద మనిషిలాగా ఉంటాడు, ఏమీ తెలియనట్టే ఉంటాడు. చివరిలో రివాల్వింగ్ చైర్ ఇట్లా తిరుగుతుందన్నమాట, నోట్లో సిగార్తో వికటాటహాసం చేస్తూ వస్తాడు. చివరికేంటి ఆయనే విలన్. అప్పుడు దాకా పెద్ద మనిషిలాగా నటిస్తూ చివరిలో తన మాస్క్ తీస్తాడు. అలాంటి వ్యక్తే ఈ ఒంగోలు మాజీ మంత్రి, వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక మంచివాడిని అనే ఒక ముసుగేసుకొని అరాచకాలన్నీ చేస్తూ ఉంటాడు. ఇంతకాలం అది నడిచింది. ఇప్పుడు అతని ముసుగులన్నీ కూడా బట్టబయలైపోయి జనం చీకొడుతున్నారు. ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇతని హయాంలో ఏనాడు ఒంగోలులో ఒక అభివృద్ధి పని జరగల. ఇతను 99 నుంచి ఎమ్మెల్యే, 2004లో ఎమ్మెల్యే, 2009లో ఎమ్మెల్యే, 2019లో ఎమ్మెల్యే, మంత్రి. ఏనాడు కూడా ఒక అభివృద్ధి పని జరగల. వచ్చినోడికి ఏదన్నా అవసరం ఉంటే ఇది ఎట్లా ఉంటుందంటే బిస్కెట్లు విసిరేయటం అంటారు. విసిరేసి వాళ్ళని కుక్కలాగా తిప్పుకుంటూ ఉంటారు. సమాజానికి ఉపయోగపడరు ఇలాంటి నాయకులు. ఏదైనా ఒంగోలులో అభివృద్ధి జరిగిందంటే 99, 2004 మధ్యలో కరణం బలరాం ఎంపీకి ఉన్నప్పుడు కొంత రోడ్లు, వ్యవహారం ఇవన్నీ చేశారు. అట్లాగే దామచర్ల జనార్దన్ 2014-19 మధ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం హయాంలోనే మంచినీళ్ళు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఇవన్నీ కూడా నిర్మాణం జరిగింది. గుళ్ళకమ్మ నుంచి ఒంగోలుకి మంచినీటి పథకం కానీ ఇవన్నీ చేశాడు. బ్యూటిఫికేషన్ చేశాడు. ఒంగోలు జాతీయ స్థాయిలో 70వ స్థానంలో వచ్చింది క్లీన్ అండ్ గ్రీన్లో. అలాంటి ఒంగోలుని మళ్ళీ ఇతను వచ్చాక పాడు పెట్టాడు, మురికి పెట్టాడు. ఇతను ఏంటంటే ఇతనికి జోదం, లేదంటే జోదం ఆడుతానికి వెళ్తా కూడా చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తా ఫోటో కూడా పెట్టి విమర్శల పాలయ్యాడు. ఇతను డబ్బు ఉంటే జోదం ఆడటం, లేదంటే అక్కడ కూర్చొని ఏదో రాజకీయం చేయటం, కులాలను రెచ్చగొట్టడం, గ్రూపులను రెచ్చగొట్టడం. ఇక్కడ వైసీపీలో కూడా చివరిదాకా టికెట్ వస్తూ రాదు అన్న ఒక అపనమ్మకం ఏర్పడింది. చివరిలో అతి కష్టం మీద ఈయన ఖరారు చేశారు సీటు. ఈయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కాకపోతే వాళ్ళు ఎందుకో కానీ మొత్తానికి సీటు హామీ ఇవ్వాల, దాంతో ఆగిపోయాడు. లేదంటే ఈయన కూడా ఏదో ఒక చోట చేరి తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేశాడు. ఒంగోలు నుంచి అడిగాడు, ఒంగోలు నుంచి అవకాశం ఇవ్వలేదు వీళ్ళు. గతంలో కూడా 2014-19 మధ్య తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీలో చేరడానికి అప్పుడు రవికుమారు, అశోక్ రెడ్డి, తర్వాత వీళ్ళంతా పోతుల రామారావు వీళ్ళు టీడీపీలో చేరినప్పుడు వీళ్ళతో పాటు చేరడానికి చివరిదాకా ఆయన కూడా ఉన్నాడు ఆ జాబితాలో. చివరిలో మొత్తానికి తప్పుకున్నాడు. ఇంట్లో ప్రెజర్ వచ్చింది, వాళ్ళ ఆవిడ ఒప్పుకోలేదని చెప్పి అన్నారు. సో ఆ తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు తిరిగేసరికి మళ్ళీ చంద్రబాబు, లోకేష్తో ఫోన్ కాల్స్, వ్యవహారాలు మొదలుపెట్టాడు. అయితే అదృష్టవశాత్తు తెలుగుదేశం వాళ్ళ అదృష్టవశాత్తు ఈయన అవల. తెలుగుదేశం వాళ్ళ అదృష్టవశాత్తు అని ఎందుకు చెప్తున్నా అంటే ఇతని కొడుకు రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత విపరీతమైన చెడ్డ పేరు వచ్చింది. ఒంగోలులో ల్యాండ్ భూమాఫియాలు తయారైనాయి, భూ కబ్జాలు మొదలుపెట్టారు. ఒంగోలుకు తెలియని కల్చర్ అది. ఎక్కడెక్కడో ఉంటారు, భూములు ఇక్కడ కొనుక్కుంటారు. వాళ్ళు ఎక్కడో ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా బయట ఉంటారు, లేదా బ్రాహ్మిన్స్, వైశ్యాస్ ఉంటారు పాపం నోరు లేని వాళ్ళు. వాళ్ళ భూముల మీదకి వెళ్ళటం, డూప్లికేట్ పట్టాలు పుట్టించడం, ఆ పట్టాలు మావని చెప్పి ఫైట్ చేయడం, ఇట్లా 350 కోట్ల భూ కుంభకోణం జరిగింది. దాని మీద ఎస్పీ మల్లికా గారికి సీరియస్గా విచారణ జరిపిస్తుంటే మల్లికా గారిని ట్రాన్స్ఫర్ చేయాలని సీఎంఓ దాకా వెళ్ళి వచ్చాడు, ప్రెజర్ పెట్టాడు, చాలా చేశాడు. ఈయన పెద్ద మనిషి ముసుగులో ఉంటాడు. కొడుకుని రాజకీయ అరంగేట్రం చేయించాలని చూశాడు కానీ అవల. కొడుకు అత్యుత్సాహం, కొడుకు దుందుడుకు స్వభావం, కొడుకు గూండాయిజం, కొడుకు ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ అవరోధాలు అయినాయి. సో ఇప్పుడు అయిపోయాడు. ఇప్పుడు కనీసం 30,000 మెజారిటీతో ఓడిపోతాడని వార్తలు వస్తున్నాయి. అందుకని చెప్పి మళ్ళీ రెచ్చగొట్టుడు రాజకీయం మొదలుపెట్టాడు. 2019 ఎన్నికల్లో కూడా ఇదే చేశాడు. ఒంగోలులో కమ్మపాలెం అని ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం మీద తన దండునంతా వేసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొని కమ్మ వర్సెస్ ఇది తీసుకొచ్చాడు. కమ్మ కులం వాళ్ళు మమ్మల్ని ఎంటర్ కానివ్వలేదు కమ్మపాలెంలో అనే ఇది తీసుకొచ్చాడు. కమ్మపాలెం మీద దాడికి ప్రయత్నించాడు ఆ రోజు. సేమ్ అదే క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చాడు. ఇవాళ ఒక ప్రచారానికి వెళ్ళింది ఈయన కోడలు కావ్యారెడ్డి అనే ఆవిడ. ఒక ఏరియాకి, సమతానగర్ అనే ఏరియాకి వెళ్ళింది. అక్కడ ఒక లేడీ ప్రశ్నించింది వీళ్ళతో పాటు ఉన్న వాలంటీర్ని, నువ్వు వాలంటీరు కదా, నువ్వు ప్రచారానికి ఎందుకు వచ్చావని అడిగింది. నువ్వు రాకూడదు కదా, అయితే ఎందుకు రాకూడదు అని చెప్పి ఆ వాలంటీర్ ఎస్సీ, ఆమె ఈమె కమ్మ ఎదురు వాదన వేసుకుంది. ఈ సందర్భంగా ఈ కావ్యారెడ్డితో పాటు వచ్చిన గూండాలు ఆమెను కొట్టారు. ఒక మహిళను కొట్టారు, అడ్డుకోకపోయిన ఆమె కొడుకులను కొట్టారు. కొట్టడంతో వాళ్ళకి తప్పించడానికి వచ్చిన తెలుగుదేశం వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు, పక్క వీధిలో ఉన్న వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళని కూడా కొట్టారు.
సో వీళ్ళందరిని కొట్టారు అని చెప్పి దామచర్ల జనార్దన్ ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి కొట్టినోళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. మమ్మల్ని వీళ్ళు కొట్టారని చెప్పి కొట్టినోళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. అక్కడికి 300-400 మందిని వేసుకొని ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు ప్రణీత్ రెడ్డి వీళ్ళు వచ్చి హాస్పిటల్ మీద పడి, ప్రభుత్వ ఆసుపత్రి మీద మళ్ళీ దాడి చేశారు తెలుగుదేశం వాళ్ళ మీద. చాలా దారుణంగా బిహేవ్ చేశారు, భయభ్రాంతులకు గురి చేశారు డాక్టర్లను, రోగుల్ని, ఆసుపత్రిలో ఉన్న వాళ్ళని. ఇది ఒక గూండారాజులాగా తయారు చేశాడు ఒంగోలుని బాలినేని శ్రీనివాసరెడ్డి. తర్వాత ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ పోలీసులు వీళ్ళకి సపోర్ట్ చేశారు. మనం ఏదో అనుకుంటున్నాం ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయింది, కొంతమంది ఎస్పీలను మార్చింది, ఇక అంతా బ్రహ్మాండంగా ఉంటుంది, నిష్పక్షపాతం ఏమీ మారలా, అంతే ఉంది. పోలీసులు అదే రకంగా జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా పనిచేస్తున్నారు. పోలీసులు వీళ్ళ మీద దాడికి గురై దెబ్బలు తగిలి రక్తగాయాలైన వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసులు పెట్టారు, వాళ్ళ మీద ఏమో పెట్టి కేసులు పెట్టారు. దీని కారకులు ఎవరు? తాలూకా SI, తాలూకా CI భక్తవత్సల్ రెడ్డి, ఈ టౌన్ CI లక్ష్మణ్ అనేవాడు. ఇది తాలూకా CI భక్తవత్సల్ రెడ్డి మాచర్లలో CIగా పనిచేస్తున్నప్పుడే మాచర్ల మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు బోండా ఉమా, బుద్ధా వెంకన్న వీళ్ళందరి మీద హత్య ప్రయత్నం జరిగింది. జీపులు పగలగొట్టేశారు, కార్లు అద్దాలు గిద్దాలు పగలగొట్టారు. ఆడే ఇప్పుడు చైర్మన్ అయ్యాడు మాచర్లకి. అతను అడ్డంగా సపోర్ట్ చేశాడు ఆ రోజున వైసీపీ గుండాయిజాన్ని. ఇప్పుడు ఇక్కడ ఒంగోలులో అదే చేస్తున్నాడు. ఈ లక్ష్మణ్ అనేవాడి మీద ముందు నుంచి అన్ని ఆరోపణలే. అనేక సార్లు వీఆర్కి వెళ్ళాడు, సస్పెండ్కి గురయ్యాడు. ఇతను ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తే చేస్తూ ఉన్నాడు. ఇవాళ జరిగిన ఇన్సిడెంట్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి తన మనుషుల్ని అరెస్ట్ చేశారని ఈ కేసులో అక్కడికి వెళ్ళి ఆ స్టేషన్ దగ్గర ధర్నా చేసి, హడావుడి చేసి, హై డ్రామా క్రియేట్ చేసి దాదాపుగా ఈ లక్ష్మణ్ని కొట్టినంత పని చేసి అంటున్నారు. మన వాళ్ళు ఇప్పుడే చెప్తా ఉన్నారు అక్కడ జర్నలిస్టులు. రోడ్ల మీద తిరిగేవాడిని నేను తీసుకొచ్చి CIని చేస్తే నువ్వు ఇట్లా నా వాళ్ళని అరెస్ట్ చేస్తావని చెప్పి మరీ రెచ్చిపోయాడంట. ఈ రెచ్చిపోవడానికి, ఈ ఫ్రస్ట్రేషన్కి సాధారణంగా ఇతను ఏంటంటే పైకి శాంతియుతంగానే కనపడతాడు, కానీ కనపడ్డంట మంచి మెంటాలిటీ ఏం కాదు. ప్రూవ్ చేసుకుంటున్నాడు, వయసు పెరిగే కొద్దీ ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు. యాక్చువల్గా ఆయన యువకుడు ఉన్నప్పుడే చాలా బెటర్గా ఉండేవాడు. అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మధ్య దామచర్ల జనార్దన్ని బూతులు కూడా తిట్టాడు, పబ్లిక్గా మీడియా కెమెరాల ముందు కూడా బూతులు తిట్టాడు. ఇక్కడ వైసీపీ కల్చర్ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి సావాసంలో ఈయన కూడా మారిపోయాడు అనుకోవాలి. గతంలో బాగానే ఉండేవాడు, వాళ్ళ నాన్న కానీ వాళ్ళందరూ చాలా జెంటిల్మెన్స్, చాలా మంచి రాజకీయవేత్తలుగా ఉండేవాళ్ళు. ఆ వారసత్వం నుంచి వచ్చి, ఆ కుదురు నుంచి వచ్చి ఇవాళ ఇలాంటి రాజకీయం చేయటం ఏంటంటే సిగ్గు చేయటం. అందుకే నేను పాత సినిమాల్లో గుమ్మడితో పోలుస్తున్నా. చివరిదాకా మంచివాడిగా నటించి చివరిలో ముసుగు తెస్తాడనమాట. అట్లాగే ఈయన చరమాంకం వచ్చేసింది ఈయనకి. ఈసారి ఓడిపోయాడంటే ఇక రేపు పొద్దున్న భవిష్యత్తుగా ఉండదు ఈయనకి. సో ఈయన వాస్తవం రూపం ఏంటి? ఈయన 5 ఏళ్ల నాడు కంపాలెం దగ్గర ఎట్లయితే కుల పోరాటాలను రెచ్చగొట్టాడో ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఎన్నికలకు ముందు కుల పోరాటాలు రెచ్చగొడుతున్నాడు. ఇవన్నీ ప్రజలు తెలుసుకుంటున్నాడు. ఈసారి ప్రకాశం జిల్లాలో అత్యధిక మెజారిటీ వచ్చే తెలుగుదేశం పార్టీకి ఒంగోలు అని చెప్పి ఆ వాతావరణం అయితే క్రియేట్ అయింది. Like, share and subscribe to Rajaniti channel.